మా జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్, ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ పేరు వచ్చేసరికి ఏమిటి హడావిడి. లైఫ్ అంతా అవుతుంది బిజీ బిజీ, దానివల్ల మన బుర్ర అంతా గజిబిజి ఆ టైప్గా తయారవుతున్నారు అంతా. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు మనకి ఇది ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలియకుండా ఏది పడితే అది చేసేస్తున్నారు అంతా. ఇదంతా వద్దు, కొద్దిసేపు ప్రశాంతంగా ఆగుదాం, అలా స్లోగా కొద్దిసేపు అలా పక్కన కూర్చుందాం, అన్నీ అబ్జర్వ్ చేద్దాం, సన్సెట్ సన్ రైజు, కొద్దిసేపు ప్రశాంతంగా బయటికి వెళ్ళి హాయిగా గాలి పీల్చుకుందాం, కొద్దిసేపు అలా పరిగెడదాం, స్విమ్మింగ్కి వెళ్దాం, లేకపోతే స్కై డైవింగ్ చేద్దాం. మనకున్న బడ్జెట్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు మన స్కూటీ వేసుకొని, మన పాత స్కూటీ వేసుకొని గుంటూరు అంతా ఒక రౌండ్ తిరిగేసి వద్దాం, బాగుంటుంది. ఒక పునుగులు బండి ఆంటీ కనిపించింది, ఆడికి వెళ్ళి హాయిగా పునుగులు తిన్నాం. ఈ ఎంజాయ్మెంట్ అంతా 10th క్లాస్ 11th 12th క్లాస్ దాకే చేయాలనుకుంటే అని చెప్తారు అంతా. దీని తర్వాత కూడా చేయొచ్చు, కాకపోతే మనకి టైం ఉండదు. ఎందుకు ఉండదు? ఏదో ఆటో పైలట్ మోడ్లో ఆన్ అవుతాం 11th 12th తర్వాత నుంచి. 11th 12th నుంచి చాలామంది ఆన్ అయిపోతారు, జేఈ మెయిన్స్ అని, నీట్ అని, లేకపోతే ఇంకోటి ఏదో. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ మైండ్ సెట్లు అన్నీ దొబ్బేస్తారు. సో ఆటో పైలట్ మోడ్ ఆన్ చేస్తారు. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటి? ఐటీ జాబ్కి ఐటీ జాబ్ పోతారు, లేదా డాక్టర్ అవుతారు. ఐటీ జాబ్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసినోడేమో ఐఐటి ఎన్ఐటి రాలేదనుకో, ఏ యూనివర్సిటీలు పోయాం, మేము 12 లక్షలు ఎంత ఖర్చు పెట్టాం, మనకి 10 లక్షల ప్యాకేజ్ వచ్చిందా. ఇటు డాక్టర్కి వెళ్ళాం, ₹1 కోటి ఖర్చు పెట్టాము, ₹1 కోటి 2 కోట్లు అయినాయి బీకాట్లో సీట్ రావటం వల్ల. సో ఈ ఒక 1 year లోపల 3-4 కోట్లు ఎలా సంపాదించాం, అంతే. ఇది మన క్యాలిక్యులేషన్. మన లైఫ్ అంతా ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవడం, లెక్కలు వేసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం బతికేస్తున్నాం. సరే, ఉద్యోగం ఎన్ని ఇంపార్టెంటే అండి, నేను కాదన్నట్లా. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్, మెకానికల్ లైఫ్ అయిపోతుంది రోజు రోజుకి. ఫాస్ట్ లైఫ్ అయిపోతుంది, బాగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అంతా. హడావిడిగా పొద్దున్న లేసామా, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చామా, తిన్నామా, 10ంటికల్లా పడుకున్నామా, లేకపోతే చిరాకు పడితే ఒక సిగరెట్ తాగామా, అంతే. సోషలైజ్ అయ్యే టైం ఉండట్లే ఎవరికి. కొద్దిసేపు అలా సన్సెట్ సన్ రైజ్ చూసే టైం ఉండట్లా. ఏదో వెళ్ళిపోతుంది, జీతం కోసం పరిగెడుతున్నాం అంతే. ఇంకా దీనివల్ల ఏంటంటే అందరూ స్ట్రెస్, డిప్రెషను, కంప్రెషను, సప్రెషను అని సూసైడ్లు. ఎంత అవసరమా అండి మనకి? ఇవన్నీ కాదు. మన సెల్ఫ్ టైం కనీసం వీక్లీ వన్స్ అయినా మీ సెల్ఫ్ టైం మీకు ఇచ్చుకోండి. ఈడేంటో పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు. మన సెల్ఫ్ టైం మనకి ఇచ్చుకునేది ఏంటంటే, సెల్ఫ్ టైం మీకు మీరు ఇచ్చుకుంటే అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చిద్ది. లేదా కొద్దిసేపు అలా సరదాగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, హ్యాపీగా అబ్జర్వ్ చేయండి హాయిగా చుట్టూరు ఉన్న నేచర్ని. లేకపోతే కొద్దిసేపు అటు ఇటు తిరిగిరండి, రిలీఫ్ అయ్యిద్ది, ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ చేయకుండా, హ్యాపీనెస్ లేకుండా, మీ అంతటా మీ సెల్ఫ్ టైం మీకు ఎంతో కొంత లేకుండా, కనీసం రోజులో ఒక 1 hour కూడా లేకపోతే, లేదా వీక్లీ ఒక రోజైనా మీ సెల్ఫ్ టైం మీకు లేకపోతే, మీరు ఎంత సక్సెస్ఫుల్ అయినా, చుట్టూరు ఉన్న సొసైటీ పరంగా ఎంత డబ్బులు సంపాదించినా ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అని నా అభిప్రాయం. ఎంజాయ్ చేయకపోతే హ్యాపీగా దోశ బండో పునుగుల బండో పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు.